నమస్తే, వెల్కమ్ టు తొలిదశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్. నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త నూతన విధానం హెల్త్ స్కీమ్ అంటూ ఒక జీవోని తీసుకొచ్చింది. గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉండాలంటూ తీసుకొచ్చింది. అయితే దీని మీద గత 10-15 రోజులుగా అసలు దీనికి సంబంధించింది ఏంటి, దీని అమలు అవుతుందా లేదా అనే విషయం సంబంధించి మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు, సోమశేఖర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇది ఈహెచ్ఎస్ సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి, సో ఇది అమలు అవుతుందా, ఎంతవరకు దీనివల్ల మీకు బెనిఫిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నమస్తే వెంకటేష్ గారు, నా పేరు సోమశేఖర్. నేను టీపీటీఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. మీరు ఈహెచ్ఎస్ గురించి అడుగుతున్నారు. నిజానికి ఈహెచ్ఎస్ చాలా మంచి స్కీము. ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఉచిత వైద్య సదుపాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా కూడా ప్రభుత్వం ఆ బాధ్యతను అరకొరగా నిర్వర్తిస్తూ ఉంది. నిజానికి మాకు ఆల్రెడీ గత ప్రభుత్వమే హెల్త్ కార్డ్స్ ఉద్యోగులందరికీ ఇష్యూ చేసింది. కానీ ఆ హెల్త్ కార్డ్స్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడం లేదంటే, ఆ ఉద్యోగి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఆ బిల్స్ను ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్కి. కానీ ఆ బిల్స్ చెల్లించడంలో తీవ్రమైన జాప్యము, చాలా సంవత్సరాల నుంచి ఆ బిల్స్ చెల్లించడంలో ఉన్నటువంటి పెండింగ్ కారణంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ వైద్యాన్ని అందించడం లేదు. సో దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉద్యోగులందరికీ ఒక మెరుగైనటువంటి వైద్య విధానం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని ఒక ఉద్దేశంతో టీజీఈజేఏసీ నాయకుల ముందు ప్రపోజల్ పెట్టారు. సో దానికి టీజీఈజేఏసీ నాయకులు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ కూడా అవసరమైతే మేము కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. మా దగ్గర కూడా కొంత కాంట్రిబ్యూషన్ తీసుకొని ప్రభుత్వం కూడా దానికి కొంత ఫండ్ను యాడ్ చేసి ఒక మంచి మెరుగైనటువంటి వైద్య విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రవేశపెట్టాలని సూచించడం జరిగింది. సో ప్రభుత్వం కూడా ఇప్పటికే గత సంవత్సర కాలంలో ఇప్పటికీ సుమారు ఒక 20 సార్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఇస్తున్నామని చెప్పేసి అనేకమైన ప్రకటనలు చేసింది. నిజానికి ఇప్పుడు అమలవుతుందా అంటే ఇంకా అమల్లోకి రాలేదు. గత నెలలో ఉద్యోగుల జీతాల నుంచి 1.5% వేతనంలో కోత విధించారు. అంటే బేసిక్లో ఉన్నటువంటి ₹1,00,000 బేసిక్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఉద్యోగి జీతం నుంచి ₹1,500 కట్ అవుతుంది. సో ₹1,500 ప్రతి నెల కట్ అవుతుంది. అట్లా సంవత్సరం అంతా కట్ అవుతుంది. అట్లా కట్ అవుతున్న సందర్భంలో ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లు, ప్రైవేట్ హాస్పిటల్స్లు వాటిల్లో ఉచితంగా వైద్యం అందుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1.5% అంటే ఒక ఉద్యోగికి సుమారుగా ప్రతి సంవత్సరం సుమారు ఒక 20 నుంచి 25 వేల రూపాయలు కూడా కట్టాల్సి వస్తుంది. ఈ 25 వేల రూపాయలు ఏ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా కూడా ఇంకొక 4-5 వేలు అదనంగా కడితే ఆ మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా వైద్యం అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఉద్యోగులు 1.5% కోత అనేదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నిజానికి ఇంకొక అంశం ఉంది ఇందులో. 1.5 కోత ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దగ్గర 1.5% తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ, నాన్న, పిల్లలు, భార్య వీళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందిస్తే కొంత మేరకు సంతృప్తిగానే ఉంటుంది, లేదా ప్రైవేటు ఇన్సూరెన్స్ తీసుకున్నట్టుగానే ఉంటుంది. కానీ ఒకే కుటుంబంలో 2-3 ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తండ్రి పెన్షనర్ ఉంటాడు, లేదా తల్లి తండ్రులు ఇద్దరు కూడా పెన్షనర్స్ ఉంటారు, భార్య కూడా ఉద్యోగంలో ఉంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు కూడా ఏదో ఒక ఉద్యోగంలో ఉంటారు. సో ఒక కుటుంబంలో ఇద్దరికన్నా చాలామంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్గా ఉంటారు. ఇట్లా చాలామంది ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో అందరి దగ్గర విధిగా కోతను విధించారు. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కుటుంబంలో 4 పెన్షనర్లు కావచ్చు, ఉద్యోగులు కానీ ఉంటే ఒక్కొక్కరి జీతం నుంచి 1.5% కట్ చేస్తే వాళ్ళ కుటుంబం మొత్తానికి ₹6,000 ప్రతి నెల ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఒక ₹6,000 ప్రభుత్వానికి చెల్లిస్తే సంవత్సరానికి సుమారుగా 70,000 దాటుతుంది.
సో 70,000 హెల్త్ స్కీమ్ కోసం ఒకే కుటుంబంలో భరించడానికి న్యాచురల్లీ ఎవరైనా వ్యతిరేకిస్తారు. మాకు ఇది అక్కర్లేదు, మేము ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో ఈహెచ్ఎస్ తీసుకున్నామని చెప్తారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఈహెచ్ఎస్ స్కీమ్లో జాయిన్ కావద్దు అనుకుంటున్నారో ఒక ఆప్షన్ ఉండాలి, నాట్ విల్లింగ్ ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మీరు అన్నట్టు ఇంతకుముందు సోషల్ మీడియాలో కానీ బయట ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఈహెచ్ఎస్ స్కీమ్ మాకు అంతగా లాభదాయకంగా లేదు అని కొంతమంది అనడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబంలో 2-3 ఎంప్లాయీస్ ఉన్నారు. సో దీన్ని మెరుగుపరచాలి అంటే ఖచ్చితంగా విధిగా డిడక్షన్ చేస్తాము, అందరూ ఖచ్చితంగా ఈహెచ్ఎస్ స్కీమ్లో జాయిన్ కావాలి అనే నిబంధనను దీంట్లో తొలగించాలి. అదేవిధంగా ఇంకొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకొంతమంది ప్రైవేట్ కంపెనీస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉచితంగా ఈహెచ్ఎస్ అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళు కూడా మాకు అక్కర్లేదు అనే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏమైనా హెల్త్కి సంబంధించి ఏదైనా తీసుకోవాలనుకుంటే పాత హెల్త్ కార్డ్స్ లేదా ఇంతకు ముందు ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగిస్తూ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈహెచ్ఎస్ స్కీమ్లో చేర్చాలని, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ అసలు ఈహెచ్ఎస్ ఎట్లా అమలు అవుతుంది, ఏ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎంత లిమిట్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరు దీంట్లో ఎలిజిబుల్ అవుతారు, ఇవన్నీ విధి విధానాలు రావాల్సి వస్తుంది. ఈ విధి విధానం లేకుండా ఎలాంటి గైడ్లైన్స్ లేకుండా శాలరీ నుంచి సడన్గా కోత విధించడం అనేది ఎవరికైనా చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతే దాన్నే ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కోత విధించి ఇప్పటికి 20 రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా ఇంకా విధి విధానాలు లేవు, కనీసం ఒక జీవో లేదు. ఒక కమిటీ వేస్తామన్నారు, అందులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా సభ్యులుగా చేర్చుకుంటామన్నారు. అవేమీ క్లారిటీ లేకుండా కట్ చేయడం అనేది, అదేమీ లేకుండా జీతాన్ని కట్ చేయడం అనేది చాలామంది వ్యతిరేకిస్తున్న అంశం. నిజానికి దీన్ని కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ ఈహెచ్ఎస్ విధానంలో కొంత మెరుగుపరిస్తే, కుదిరితే 1.5% అనేది చాలా ఎక్కువగా భావిస్తున్నారు కాబట్టి 1% బేసిక్లో లేదా ఒక 500 రూపాయలు 600 రూపాయలను ఫిక్స్ చేసి, ఎందుకంటే పెన్షనర్స్ కూడా ఉంటారు కాబట్టి ఫిక్స్ చేసి ఈ ఫిక్స్డ్ అమౌంట్ను ఈహెచ్ఎస్ స్కీమ్లో కట్ చేసుకునే విధంగా, అదేవిధంగా ప్రతి నెల ప్రభుత్వం ఇస్తామన్నటువంటి వాటాను కూడా వెంటనే చెల్లిస్తూ మంచి వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తే మంచి స్కీమ్గానే భావిస్తున్నాం. అంటే ఒకటి అంటే ప్రభుత్వాన్ని మీరు ఈహెచ్ఎస్ స్కీమ్ సంబంధించి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు, మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ప్రధానంగా మేము ఏం అడుగుతున్నామంటే ఈహెచ్ఎస్ స్కీముకు సంబంధించిన గైడ్లైన్స్ మొదటగా ఇవ్వండి. మీరు ఏ హాస్పిటల్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నారో ఆ హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకున్న హాస్పిటల్స్ లిస్ట్ ఇవ్వండి. ఆ హాస్పిటల్స్ ఎట్లా ఉండాలంటే ప్రతి చిన్న టౌన్స్లో కూడా హాస్పిటల్ ఉండాలి. ఇక్కడ అందరూ హైదరాబాద్కి రాలేరు కాబట్టి కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కూడా అందులో ఉండాలి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి లేదా ఒక యాక్సిడెంట్ విషయంలో మనం అందుబాటులో ఉన్న అన్ని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. దీనికి ముఖ్యంగా గైడ్లైన్స్ ప్రాపర్గా రూపొందింంచి వాటిని బయట పెడితే చాలా వీటి మీద ఉన్నటువంటి విమర్శలకు కొంత సమాధానం దొరికినట్టుగా భావిస్తున్నాం. అదేవిధంగా